నేను మిమ్మల్ని ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగల. కానీ నా కోసం, మా టీం కోసం ఒకే ఒక కామెంట్. మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఆ ఒక్క కామెంటే కదా అనుకోకండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. ఈ నెల 15వ తేదీన ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. సరిగ్గా పండగ అయిపోయిన 2 రోజుల తర్వాత అంటే 17వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. మన దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇతర దేశాల మీద ప్రభావం ఉంటుందని పండితులు చెప్తున్నారు. 2026లో ఏర్పడుతున్న మొదటి సూర్యగ్రహణానికి సూతక కాలం చెల్లదు. సూర్యగ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది వీడియోలో చూద్దాం. తులారాశి, కొత్త ఉద్యోగాలు పొందుతారు. ఆల్రెడీ ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి కానీ, డబ్బుల పరంగా కానీ, పని సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం, అది కానీ లేకపోతే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు కొత్త ఉద్యోగాలు పొందడానికి సిద్ధంగా ఉండండి. తులారాశి వాళ్ళకి అన్నిటికంటే విలువైనది రాబోతుంది జీవితంలోకి అవకాశం. ఎన్నో రకాల అవకాశాలు రాబోతున్నాయి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అవకాశం. దాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోగలిగితే జీవితాలు మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఆస్తుల పరంగా కూడా మీకు చుట్టాలకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, తాత ముత్తాతల ఆస్తులు కావచ్చు, మీకు సంబంధం లేకుండా ఎక్కడో ఏవో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఆస్తుల పరంగా. సడన్గా అది మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల నుంచి మీకు తెలియకుండా మీరే బయటపడతారు. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బును కూడా భారీగా పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణం వైపు ఎక్కువగా మొగ్గు చూపించే పరిస్థితి ఉంది తులారాశి వాళ్ళు. ధనుసు రాశి, సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి ఈ సమయం మంచి టైం అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకునేవారు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇది ధనుసు రాశి వాళ్ళకి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ధనుసు రాశి వాళ్ళకి ఇది కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పుకోవాలి. అలాగే ఇంటితో పాటు కొత్తగా కూడా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంటితో పాటు ఫర్నిచరో లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ లాంటివో, టీవీ లాంటివో, అంటే కంప్లీట్గా కొత్తవి మీ జీవితంలోకి వస్తువు రూపేణా, ల్యాండ్ రూపేణా, ఇంటి రూపేణా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు, లేదంటే వాహనం, లేదంటే స్థలం, వీటిని ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం ఈ పీరియడ్లో ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళు ఏంటంటే గతం మీద ఇప్పుడు ఆర్థికంగా బలపడే పరిస్థితి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఖర్చులు విపరీతంగా తగ్గిపోతాయి. ఇన్నాళ్ళు ఇంత ఖర్చు ఏంట్రా బాబు ప్రతి నెల అనుకునే వాళ్ళు, ఏంటి ఈ నెల ఎంత ఆదాయం మిగిలిందా, ఎంత ఖర్చు తగ్గిందా అని మీరే షాక్ అయ్యేలాగా ఉండబోతున్నాయి ఖర్చులు. కొత్తగా ప్రణాళికలు రచించుకుంటారు, విజయాలు అందుకుంటారు. ఎప్పుడైతే ప్లాన్ జాగ్రత్తగా వేసుకుంటామో, దాని ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ జాగ్రత్తగా ఉంటుందో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఉంటే కనుక వాటి నుంచి ఈ సమయంలో నెమ్మదిగా రాబడి కూడా స్టార్ట్ అవుతుంది మిథున రాశి వాళ్ళకి. సింహరాశిలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ పదోన్నతులు ఖచ్చితంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చికాకులు, చిన్న చితక ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రేమానురాగాలతో ఉంటారు. డబ్బు పరంగా కూడా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంది. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. కొంతమంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నటువంటి ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళబోతున్నారు. సో సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా సింహరాశి వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం.